విశాఖ రుషికొండ తీరంలో విషాదం జరిగింది. ఇద్దరు యువకులు మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. అలల తాకిడి కారణంగా సముద్రంలో కొట్టుకుపోయారు నలుగురు యువకులు. వీరిలో ఇద్దరిని సురక్షితంగా కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు మెరైన్ పోలీసులు. మరో ఇద్దరి కోసం నిన్నటి నుండి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ లభించలేదు. మృతులు సంజయ్, సాయిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు వైజాగ్ నుండి అందిస్తారు. రాజు, విశాఖలోని రిషికొండ బీచ్ అత్యంత సురక్షితమైనది. అనేక మంది ఇతర ప్రాంతాల నుంచి విశాఖ రిషికొండ బీచ్ ని చూడడానికి వస్తూ ఉంటారు. అయితే రాత్రి సమయంలో విశాఖ బీచ్ లో స్నానం చేయడానికి వెళ్ళేటటువంటి వాళ్ళు మాత్రం అక్కడ ఉన్నటువంటి పోలీస్ చెక్ పోస్ట్ లో కొంత నిలువరించే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ నిన్న నలుగురు యువకులు రిషికొండ బీచ్ లో స్నానం చేయడానికి వెళ్ళినటువంటిది అయితే ఉంది. నలుగురు కూడా ఒక్కసారిగా స్నానం చేస్తున్నటువంటి సమయంలో అలలు, ఎందుకంటే ఇప్పటికే అల్పపీడనం ఉంది, సముద్రం కొంత అల్లకల్లోలంగా ఉంది, ఎవరు కూడా సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళొద్దని అధికారులు సూచన చేస్తున్నా కూడా నలుగురు యువకులు ఈ రిషికొండ బీచ్ లో వీళ్ళు స్నానం చేస్తున్నటువంటి సమయంలోనే ఒక్కసారిగా అలలు వీళ్ళ మీదకి పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. నలుగురు గల్లంతున్నటువంటి సమయంలోనే పోలీసులు, అక్కడ ఉన్న మెరైన్ పోలీసులు, అదేవిధంగా అక్కడ లైఫ్ గార్డ్ టీమ్స్ ఉన్నాయి. ఇద్దరినైతే సురక్షితంగా రక్షించగలిగారు. మిగిలిన ఇద్దరు కూడా నిన్న గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ కోసం పోలీసులు రాత్రి ఫస్ట్ ఆపరేషన్ చేసినా కూడా వెలుతురు లేకపోవడంతో వాళ్ళెవరూ కూడా వాళ్ళని రక్షించడం కానీ మృతదేహాలని వెలికి తీయడం కానీ చేయలేకపోయారు. అయితే ఈ రోజు ఉదయానికి ఇద్దరు, అంటే ఆ సంజయ్, సాయి ఇద్దరు కూడా వాళ్ళ మృతదేహాలు ఒడ్డు కొట్టుకొచ్చినటువంటి నేపథ్యంలో వాటిని ప్రస్తుతం కేజీహెచ్ కి తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం. కానీ ఇప్పటికే పోలీసులు, అధికారులు వీళ్ళకి తెలియజేస్తూ ఉంటారు. ఖచ్చితంగా సముద్ర తీర ప్రాంతాల్లో రిషికొండ బీచ్ ఎంత సురక్షితమైనా కూడా అలల తాకిడి ఎక్కువ ఉన్నటువంటి సమయంలో మాత్రం ఖచ్చితంగా వీరు లోపల వరకు వెళ్ళొద్దనే సూచనలు చేస్తూనే ఉంటారు. అయితే రాత్రి సమయం కాబట్టి కొంత పోలీసులు దాన్ని అబ్జర్వేషన్ తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఆ టైంలో వెళ్ళినటువంటి యువకుల్లో ఈ సాయి, సంజయ్ ఇద్దరు గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రస్తుతం అయితే కేజీహెచ్ తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.